ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంతకు ముందు మా కంపెనీలో చిన్న ఫ్రాడ్ చేశాడని అతన్ని అరెస్ట్ చేయించి తీసేశారు కదా, అతనే సుభాష్. ఓ తనా, గుర్తొచ్చింది. ఆ సుభాష్ మీద ఎంక్వైరీ చేయాలి. అతను ఈ 2-3 రోజుల నుంచి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అవన్నీ కొంచెం ఎంక్వైరీ చేసి చెప్తారా? అలాగే లక్ష్మి, నాకు కొంచెం టైం ఇస్తే నేను ఎంక్వైరీ చేయించి డీటెయిల్స్ చెప్తాను. సరే సంధ్య, థ్యాంక్ యూ. లక్ష్మి, బీ కేర్ఫుల్, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే. హలో హెడ్ గారు. మేడం చెప్పండి. నాకు ఆ సుభాష్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కావాలి. అలాగే మేడం, పంపిస్తాను. సరే, నేను ఆన్ ది వేలో ఉన్నాను, వస్తున్నాను. ఓకే మేడం. అమ్మయ్యా, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి నా మీద ఏ డౌట్ రాలేదు కదా? ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా చాలా బాగా మేనేజ్ చేసావు సుభాష్. 2 రోజులు, 2 రోజులు మనం అందరినీ నమ్మిస్తే చాలంబిక, మన ఇద్దరికి పెళ్ళైపోతుంది. మన పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఏం చెయ్యాలి అనే ప్లాన్ కూడా నా దగ్గర రెడీగా ఉంది సుభాష్. ఆ ప్లాన్ ని అమలు చేస్తాం. ఈ ఆస్తుల్ని, ఈ బిజినెస్ని మన గ్రిప్లోకి తెచ్చుకుంటాం. నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది అంబిక. నేను అనుకున్నది ప్రతిదీ జరగాలంటే మన పెళ్ళి అయ్యేంత వరకు ఆ లక్ష్మికి గాని, విహారికి గాని ఎలాంటి డౌట్ రాకుండా మేనేజ్ చెయ్యాలి. నాకు తెలిసి ఇంట్లో వాళ్ళందరూ నన్ను పూర్తిగా నమ్మేశారు. ఎటువంటి డౌట్ రాదు, నన్ను నమ్ము. అసలు వాళ్ళడ్డే లేకపోతే మన పెళ్లి ఎలాంటి అవాంతరాలు లేకుండా హాయిగా జరిగిపోతుంది సుభాష్. అంబిక, నాకు చిన్న పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అమ్మా, ఏంటే? ఆ ఐవీఎఫ్ డాక్టర్తో మాట్లాడతాను అన్నావు కదా, మాట్లాడావా? ఆహా, లేదే, ఇంకా మాట్లాడలేదు. మాట్లాడమ్మా. ఆ లక్ష్మికి సరోగసి చేసి 10 రోజులవుతుంది. ఇంతవరకు ఏ సిమ్టమ్స్ కనిపించట్లేదు తనలో. సరే ఉండు, ఫోన్ చేసి మాట్లాడతాను. హలో పద్మాక్షి గారు, చెప్పండి. డాక్టర్, మీరా లక్ష్మికి చేసిన సరోగసి సక్సెస్ అవుతుందా లేదా? అదేంటండి అలా అడుగుతున్నారు? సక్సెస్ అయిందని ఆ రోజే చెప్పాను కదా. అలా అయితే 10 రోజుల్లోనే సిమ్టమ్స్ వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు తనలో ఎలాంటి సిమ్టమ్స్ కనబడడం లేదు. నాకెందుకో మీరు చేసిన సరోగసి ఫెయిల్ అయిందని అనుమానంగా ఉంది. పద్మాక్షి గారు, ఆ సరోగసి చేసింది నెంబర్ 1 డాక్టర్ గారు. ఫెయిల్ అయ్యే సమస్యే లేదండి. మరా లక్ష్మికి ఎలాంటి వాంతులైనట్టు గాని, ప్రెగ్నెంట్ అయినట్టు గాని ఇప్పటి వరకు ఏమీ తెలియడం లేదు డాక్టర్. పద్మాక్షి గారు, సరోగసి చేసిన 10 రోజుల తర్వాత ఎప్పుడైనా రావచ్చు. కొంతమందికి 10 రోజుల ముందే రావచ్చు, కొంతమందికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అలాగే డాక్టర్. పద్మాక్షి గారు, మీరా లక్ష్మికి సిమ్టమ్స్ ఏం రావట్లేదని కంగారేం పడొద్దు. ఇంకా 4-5 రోజులలో తనకి సిమ్టమ్స్ రాకుండా ఉండదు. ఈ సరోగసి మీద మీరు అనుమానాలేం పెట్టుకోవద్దండి. అలాగే డాక్టర్ గారు, 10 రోజులు అయిపోయింది కాబట్టి అందుకే కంగారులో ఫోన్ చేశాను. ఇంకో 4-5 రోజులు చూసిన తర్వాత అప్పుడు ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. సహస్ర, ఇంకో 4-5 రోజులు వెయిట్ చేయాలి. ఏవో సిమ్టమ్స్ వస్తాయంటోంది కదా, చూద్దాం. సరే అమ్మా. అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఏంటి అది? నువ్వు నిన్న బావ అత్తయ్య మొబైల్ని తన ఫ్రెండ్కిచ్చి అందులోని డేటా ముఖ్యమంటే నన్ను తిట్టావు కదా. అవును, వాళ్ళ విషయాల్లో తల దూర్చొద్దు అంటే నువ్వు వినవు కదా. అమ్మా, ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందే?
బావ కంగారుగా వెళ్ళగానే నేను వెనకాలే వెళ్ళానమ్మా. దానిలో ఉన్న డేటా నాకు చాలా ఇంపార్టెంట్. బావ సెల్ ఫోన్ షాప్ వాడితో మాట్లాడి వెళ్ళిపోగానే ఆ డేటా గురించి ఇంత తప్పన పడుతున్నాడేంటా అని నేను ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళానమ్మా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఇప్పుడు మీతో మాట్లాడి వెళ్ళారే అతను మా బావే. ఓకే మేడం, ఏమైంది? ఆ, ఇప్పుడు మీరు డేటా అరేస్ గురించి మాట్లాడారు కదా, అవును మేడం. అసలు ఆ డేటా ఏంటి? ఏమో మేడం, మొబైల్ ఆన్ అయితేనే కదా ఆ డేటా ఏంటో తెలిసేది. మొబైల్ రిపేర్ అవ్వడానికి 2 days టైం పడుతుంది. దానికోసమే కాల్ కూడా చేశాం, డేటా ఎరేస్ చేయాలా వద్దా అని. ఇప్పుడే సార్ వచ్చి ఎరేస్ చేయకుండా రిపేర్ చేయండి అన్నారు. ఆ, సరే అలాగే చేయండి, కానీ ఆ మొబైల్ రిపేర్ అవ్వగానే ఆ డేటాని మా బావ కంటే ముందు నేనే చూడాలి. అంటే మేడం, ఇదిగో ఈ డబ్బులుంచు. ఆ, అలాగే మేడం. మొబైల్ రిపేర్ అవ్వగానే ఫస్ట్ మీకే కాల్ చేస్తాను. ఆ, అలాగే నీ ఫోన్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నా మొబైల్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. ఓకే మేడం. అలాగే మేడం, మొబైల్ రిపేర్ అవ్వగానే నేను కాల్ చేస్తాను. సరే, ఇదమ్మా జరిగింది. నువ్వు నన్ను అనవసరంగా తిట్టావు కానీ ఆ ఫోన్లో ఏదో ఉందమ్మా, అందుకే బావ అంత కంగారు పడుతున్నాడు. సరేలే, మీ బావకు అనుమానం రాకుండా నువ్వు ఏమైనా చేస్తావు, కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, నువ్వు మాత్రం జాగ్రత్త. అలాగే అమ్మా. హలో లక్ష్మి. హలో సంధ్య గారు, చెప్పండి. లక్ష్మి, నీ అనుమానం నిజమే నాకు అనిపిస్తుంది. అంటే ఆ సుభాష్ గురించి ఎంక్వైరీ చేశారా? అవును లక్ష్మి, వాడి గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. ఆ సుభాష్ 3 రోజుల నుంచి ఇంట్లో సరిగా లేడని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడో, ఎవరి దగ్గరికి వెళ్ళాడో ఎవరూ చెప్పట్లేదు. అదే తెలుసుకోలేకపోయాం. అయితే ఆ సుభాషే అంబికమ్మ పెళ్లిని ఆపడానికి ఇదంతా చేస్తున్నాడని అనుకోవచ్చా? అవును లక్ష్మి, ఆ అవకాశం కూడా ఉంది. అండ్ అక్కడ నేను సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేసి చెప్తాను. సరే సంధ్య, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే లక్ష్మి, అండ్ ఫర్దర్గా ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఒక్క ఫోన్ చేయి. ఐ విల్ హెల్ప్ యూ. అలాగే సంధ్య.